జిల్లా ఆదోని నియోజకవర్గం ఆదోని మండలం జాలిమంచి గ్రామంలో కూటమి నాయకుల అధికార ప్రోద్బలంతో రోజు రోజుకు ఆగడాలు మితిమీరిపోతున్నాయి. జాలిమంచి గ్రామానికి సంబంధించిన గత 45 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న కె లక్ష్మణ నా సొంత ఇంటి స్థలాన్ని దగ్గరే నేను కబ్జా చేశానని, ప్రధాన రహదారి ఉండగా మీరు స్థలం కబ్జా చేశారు, కూటమి నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. మీ ఇంటి ముందు నుండే మాకు దారి వదలాలని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇది ఏమని ప్రశ్నించగా ఎమ్మెల్యే పార్థసారథి గారు చెప్పి కేసులు బనాయిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి నాకు న్యాయం చేయమని కోరిన కె లక్ష్మణ. మాది జాలమంచి గ్రామము, ఆదోని మండలము, కర్నూలు జిల్లా. గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించి 40 సంవత్సరాల అనుభవంలో నుంచి గవర్నమెంట్ గుర్తించి మాకు పొజిషన్ సర్టిఫికేట్లు ఇచ్చింది సార్. ఆ తర్వాత లింగప్ప అనే పిల్లోడు అటువైపు దక్షిణ వైపు రోడ్డు ఉంది. ఆ పిల్లోడు ఏమంటున్నాడో మీ ఇంటి ముందరే మాకు రోడ్డు కావాలని కలిసి మమ్మల్ని రాజకీయ పోతుబలంతో రోడ్డు కావాలని పెట్టినారు సార్. తర్వాత ఏదేదో వైసీపీ వాళ్ళు కబ్జాలు చేసినారు, అది చేసినారు, ఇది చేసినారు అని చెప్పి లింగప్ప ఆరోపణలు చేసినారు సార్ నేను మీరే దగ్గర. తర్వాత మనముండి మేమేం అబ్జెక్షన్ చేయలేదు. మాకు గవర్నమెంట్ ల్యాండ్ ముగ్గురు అన్నదమ్ములకి మా భార్యలకి పట్టాలు ఇచ్చినారని చెప్పినాం సార్. అదింటికి పోయి సొంతంగా అర్జీ పెట్టి మాకు పైప్ లైన్ కావాలా, డ్రైనేజ్ కావాలని చెప్పి చేస్తే మేము అబ్జెక్షన్ చేసి ఒక నోటీస్ పంపించినాం సార్. ఆ నోటీస్ పంపించిన దానిక వీళ్ళు ఏం చేసినారు, కబ్జా చేసినారు, మా స్థలం 41/7 అని చెప్పడం అది తప్పు సార్. ఆయన లింగప్ప కానీ 41/5 ఒక సర్వేరు, ఒక విఆర్ఓ, ఒక తలారి వచ్చి కొలిసి మాకు ఎవిడెన్స్ ఇచ్చినారు. కానీ ఇట్లా దుర్మార్గమైన పాలన ఈ లింగప్ప చేయడం చాలా మహా తప్పు సార్. అది మీడియా వాళ్ళకి ఏదేదో చెప్పడము, నమ్మేటట్లా చెప్పడము. మాకు అన్ని రికార్డులు పరిశీలించే ఎంఆర్ఓ సార్ కానీ ఇంతకు ముందు మాకు పట్టాలు ఇచ్చినారు సార్. అది దాని వలన ఈ కర్లింగప్ప, అందులో వచ్చే కొల్లూరు నరసన్న వీళ్ళంతా రావడము, మా పైన ఆరోపణలు చేయడము. వాళ్ళ వైసీపీ, మాది కూటమి ప్రభుత్వం ఉంది, మేము ఎట్లొచ్చినా ఇష్టం వచ్చినట్లు మాది గవర్నమెంట్ అనికేసి మా పైన దాడులు చేయడము. ఏమన్నా అంటే మా కూటమి ప్రభుత్వం ఉంది, పార్థసారథి గారి దగ్గర తీసుకెళ్ళి మీ పైన కేసులు బనాయిస్తాము అని బెదిరియడము అలాంటివి చేస్తున్నారు సార్. వాళ్ళ కూటమి ప్రభుత్వానికి చెందిన వాళ్ళు సార్. అదే దాంట్లోనే దబ్బాయిరన్న, తర్వాత కొల్లూరు నరసప్ప వీళ్ళంతా రోడ్లనే కట్టినారు సార్. 41/5 సర్వే నెంబర్లోనే ఇల్లు కట్టేసినారు. స్కూల్కి కూడా అడ్డంగా ఉంది వాళ్ళ దబ్బాయిరన్న కూడా, కానీ ఎవరేం పట్టుకోలేదు. కానీ నా పైన అయితే నా సొంత పట్టాల రోడ్డు ఎడుచుకున్నాక నా పైన అబ్జెక్షన్ చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది సార్. ఈ కర్లింగప్ప వాళ్ళ తర్వాత కొల్లూరు నరసప్ప వీళ్ళంతా మా పైన వీళ్ళు వైసీపీ పార్టీ అయితేనేమి ఎవరైతేనేమి వైసీపీ పార్టీ ఎక్కడేమీ కబ్జాలు ఏం చేయలేదు సార్ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు. కానీ అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారు. ఓకే ఎప్పుడు ఎవరు జగనే చెప్పినాడు కులం చూడము, మతం చూడము, ఏమి చూడము, పార్టీలు చూడము అని అందరికి 10,000 పట్టాలు ఇచ్చినారు సార్ మన వైసీపీ గవర్నమెంట్లో సాయిప్రసాద్ రెడ్డి. కానీ ఏదేదో తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం, వైసీపీ కబ్జా చేసినారని అనడము, మా పైన బురద చల్లడము చేస్తున్నారు. కానీ దీన్ని అధికారులు స్పందించి తహసీల్దార్ ద్వారా మమ్మల్ని గుర్తించి మాకు పట్టాలు ఇచ్చినారు సార్ ముగ్గురికి. కానీ వీళ్ళు మాత్రము పోతుబలం, రాజకీయం పోతుబలంతో ఇప్పుడే చేయాలి మనం రోడ్డు అనే విధంగా మాట్లాడుతున్నారు సార్. బడి పిల్లల విద్యార్థులకైతే రోడ్డు మెయిన్ రోడ్డు ఉంది సార్. మేమేమి చేయలేదు. రోడ్డు మాత్రం బడి పిల్లలకి ఇబ్బంది ఉండదంటే నా ఇంటి స్థలం కూడా సొంత స్థలం కూడా ఇస్తా. కానీ మాకు అక్కడ బడి పిల్లలకి మాకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు సార్. కానీ ఆయన ఏదో ఆరోపణలు చేస్తున్నాడు. కానీ తెలియకోకుండా మొబ్బే పెట్టి మాది కూటమి ప్రభుత్వం ఉంది అనికేసి ఏదేదో మాట్లాడి ఏదేదో చేయాలని బురద వెళ్తున్నారు సార్ మా పైన. మాకైతే ఎట్టి పరిస్థితుల్లోనూ మా ఎవిడెన్స్ ప్రకారం అయితే మేము రోడ్డు ఇడము ఏమిడము సార్. మా ఎవిడెన్స్ ఏముందో దాని ప్రకారం మేము ఉంటాం. అంతేగాని వేరే విధంగా ఆలోచన చేసి వాళ్ళు వచ్చేటప్పంటే నేను ఎటుకైనా ముందుకు పోయేదానికి సిద్ధం సార్. నా పేరు కె లక్ష్మణ సార్, జాలమంచి సార్. అదే రోడ్లో కట్టిన ఇండ్లు కానీ ఇంకా ఏదైనా ఉన్నా కానీ కూటమి ప్రభుత్వానికి నమస్కరించి మొక్కు చెప్తున్నాను సార్. మన పార్థసారథి గారికి రోడ్లో ఉన్నది ఏదైనా కానీ తీపియండి అని చెప్పండి సార్. వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ ఉండదా మా తెలుగు వైఎస్ఆర్ గవర్నమెంట్లో కబ్జా చేసి కట్టినారంటారు. మేము కట్టలేదు. కట్టిన వాళ్ళని గుర్తించి అవి తొలగించండి అని మనవి చేస్తున్నాం సార్. అవతల వాళ్ళ సార్ కర్లింగప్ప చేసినాడు, యూతుల రోడ్డు కట్టేసినాడు, తర్వాత దబ్బీరన్న కట్టేసినాడు, స్కూల్ రోడ్ అది నేను ఊరిని కూడా వచ్చి ఎంక్వైరీ చేసుకొని దాని మీద ఫిర్యాదు తీసుకోండి అని చెప్తున్నాం సార్ అధికారులకు. మమ్మల్ని తహసీల్దార్ వారు, విఆర్ఓ గారు గుర్తించి మాకు స్థలము మీదే అన్ని గుర్తించి చేసి 45 సంవత్సరాల అనుభవంలో ఉంది కనుక మాకు ముగ్గురికి ఎవిడెన్స్ ఇచ్చినారు సార్. దాని వలన కర్లింగప్ప బురద వెళ్తున్నారు. కర్లింగప్ప కూడా నా స్థలాన్ని ఇంతకు ముందు మేకల దొడ్డి వేసుకుంటే ఉసుకేసుకుంటామని చెప్పేసి సెంటు స్థలం లాక్కున్నాయి. కానీ పోనే దాని గురించి అయితే మాకేమేమి ఇబ్బంది లేదు, పోతే పోనే.
కానీ ఈయన ఆరోపణలు చేసుకుంటే మా పైన బురదల కంటే ఉన్నాడు సార్. అది మ్యాటర్. అయితే మా ఎవిడెన్స్ ప్రకారం అయితే వాళ్ళకైతే మేము రోడ్ అయితే ఇడము. ఇంతటితో మనవి సార్. ఇంకా న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.